అది ఉంది అది. వాసు గారు నిన్న దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, ప్రేక్షకుల్ని మేమే చెడగొట్టాము, 4 వారాల్లో ఇంట్లో కూర్చోండి 4 వారాల్లో సినిమా తీసుకొస్తామని వాళ్ళని మేమే చెడగొట్టామన్నారు ఓటీటీ గురించి మాట్లాడుతూ. సో ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ మీరు అందరూ మాట్లాడుతున్నారు ఓటీటీ గురించి గట్ట. సో ఫర్దర్గా ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు? అంటే 4 వారాలకి స్టిక్ అయి ఉంటారా, లేదంటే ఇప్పుడు ఆయన కూడా రాజుగారు అన్నారు కదా, సో ఛాంబర్లో కానీ ప్రొడ్యూసర్లు కానీ ఏమన్నా చేంజ్ ఓవర్ ఏమన్నా ఉంటుందా? నేను చూసిన దాంట్లో ఎవరో ఎన్ని బాధలు పడినా ఏం చేసినా ఒక యూనిటీ లేనిదే ఏది చేయలేం. ఇది ఏదో ఒక ఛాంబర్ రూల్ పెడతానో లేదా ఇంకొకరు రూల్ పెడతానో ఇది సక్సెస్ అయ్యేది అయితే ఎస్పెషల్లీ నేను చూసిన దీంట్లో అయితే చాలా కష్టం. అది ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చుని దాని ఒక హిందీలో ఎట్లాగైతే రూల్ వచ్చిందో ఇప్పుడు 8 వీక్స్ లోపు ఇస్తే కనుక మేము థియేటర్లు ఇవ్వము అని చెప్పి ఒక రూల్ వస్తేనే తప్పితే సక్సెస్ అవ్వలేదు. అట్లాగే ఏదైనా ఒక కంట్రోల్ చేయగలిగిన ఒక రూల్ వస్తే తప్పితే ఇక్కడ ఎదరికెళ్ళాం. వాసు గారు సినిమా చాలా బాగుందండి, చూసాం. కానీ నాకు అనిపించింది ఏంటంటే గీతా ఆర్ట్స్లో ఎప్పుడు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి. ఈ సినిమా స్టార్టింగ్లో కొద్దిగా లైన్ దాటిందా అనిపించింది, ఆటగాడి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం వలన. దాని కన్క్లూజన్ ఇవ్వలేదు. అంటే ఆ ఆటగాడి క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఆ క్యారెక్టర్కి మా ఆటగాడు పోటుగాడు డైరెక్టర్ గారే. ఇది నాకన్నా కూడా ఆయన అయితేనే బాగా చెప్తాను. అంటే మీ గీతా ఆర్ట్స్లో అన్నప్పుడు లేదండి, అంటే అక్కడ కూడా ఒక లైన్ మీద ఆడాం, లైన్ దాటి అయితే ఆడలేదు అనుకుంటున్నా. బట్ ఏంటంటే అదొక ఊరు కామెడీ, ఒక ఊళ్ళో జరిగే క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తాయి, లేదంటే అక్కడ ఉన్న తను లైఫ్లో ఇన్స్పైర్ అయిన కొన్ని సిచ్యువేషన్స్ నుంచి కానీ ఇట్ల నుంచి కానీ తను తీసుకుని రాసుకున్నాడు ఆ కథని. తనకు ఎక్కడో ఏదో ఇన్స్పిరేషన్ ఉండి ఉంటుంది ఇలాంటిది. చెప్పారా?